రుస్తం బాబు, ఓ రుస్తం బాబు, దయచేసి బయటికి రండి. మా అమ్మ ఎక్కువసేపు బ్రతకవు. మేము తాకట్టు పెట్టిన భూమిని తిరిగి ఇచ్చేయ్యా. ఛీ, నా భవనం ముందుకి ఈ భిక్షగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీ అమ్మ చికిత్సకి డబ్బులు చెట్లకు కాస్తాయా? ఈ భూమి ఇప్పుడు నాది. 10 కోట్లలో 100 కోట్ల రూపాయలు తీసుకురాగలిగితే భూమి నీకు దక్కుతుంది. లేదంటే మీ అమ్మను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, నువ్వే ఆలోచించకమ్మా. ఈ రుస్తం ఈ రోజు డబ్బు గర్వంతో మనల్ని మనుషులటం లేదు. పట్టణం మధ్యలో ఉన్న మెయిన్ మెట్రో టన్నెల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. లోపల వేల సంఖ్యలో ప్రజలు ఇరుక్కుపోయారు. 10,000 టన్నుల భారీ రాయిని తొలగించి టన్నెల్ను ఎవరు శుభ్రం చేయగలరో ఆ వీరయోనికి ప్రభుత్వం వెంటనే 100 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటిస్తోంది. ఈ పిచ్చోడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పక్కకు తప్పుకో, పెద్ద పెద్ద క్రేన్లే. చేయలేని పని నువ్వు ఖాళీ చేస్తావా? స్నేహితులారా, ఈ రోజు నేను డబ్బు కోసం పోరాటం లేదు, మా అమ్మ ప్రాణం కోసం పోరాడుతున్నాను. మా అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. నా శక్తి తగ్గిపోతాం. మీరందరూ రాయండి, కామెంట్లు అందమా రాయండి. జై మా అమ్మ ప్రేమ కంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మీ డబ్బు. ఈ ప్రాంతం మొత్తాన్ని ఇప్పుడు నేనే కొనేశాను. మా అమ్మ ఇప్పుడు క్షేమంగా ఉంది. పేదవాడి కడుపు కొడితే భగవంతుడు ఒకరోజు మీ గర్వాన్ని ఇలాగే ఆకాడా. లేవండి రుస్తం బాబు, మేము పేదవారమే కావచ్చు కానీ క్రూరులం కాదు. మిమ్మల్ని క్షమించేశాను. కానీ ఈ వాల్టి నుంచి ఏ పేదవాడిని ఖాళీ చేతులతో పంపించకండి. ఫ్రెండ్స్, సబ్స్ లైక్ కొట్టండి.